కటింగ్ చేసి పాకానికి బెల్లం రెడీ చేయాలన్నమాట. దాంట్లో కొంచెం ఒక గిడ్డ పంచదార పోసి బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. కొంచెం పంచదార కడితే పాకం బట్టి ఏమేంటి కావాలి? బెల్లము పంచదార వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాలి. పాకం వచ్చిన తర్వాత మనం జీడిపప్పు, యాలకులు, కొబ్బరి, మినప్పిండి, బియ్యపిండి వేసి కలపాలి. అప్పుడు తయారవుతుంది అనమాట చనివిడి. ఆడపిల్లలకి కాపురాన్ని పంపించినప్పుడు, నీళ్ళు వస్తున్నప్పుడు చనివిడి ఒళ్ళో పెడతాను అనమాట. అది ఇప్పుడు మేమేంటంటే మనం ఉషా వాళ్ళ కోడలు కాపురానికి వస్తాను సందర్భంగా చనివిడి తయారు చేసుకున్నాం అనమాట. ఇది ఎడిటింగ్లో వెళ్ళిపోయింది. నూగులు, కొబ్బరి లైట్గా వేయించాలి. వేగినాక పాకం బాగా ముద్దురు పాకం రావాలి, ఉండ పాకం రావాలి. ప్లేట్లోకి వేస్తే టంగుమని మోగాలి. మోగినాక అప్పుడు పిండి పోసి తిప్పేసి నూగులు, కొబ్బరి, నెయ్యి ఇవన్నీ వేసి కలపాలి. ఏం చేస్తున్నావు సౌజీ? కొబ్బరి సన్నగా కట్ చేస్తున్నాను. ఎండు కొబ్బరి. ఇది మా కుటీర పరిశ్రమ లాగా. బంధువులందరం కలిసి చలిమిడి తయారు చేస్తున్నాం. అత్తయ్య గారు, మనం ఎన్ని కిలోలు వేస్తున్నాం ఇప్పుడు? 2 కిలోలు బియ్యం. 2 కిలోలా? 2 కిలోల బియ్యం నానబెట్టేసి ఓ రోజంతా నానబెట్టేసేసి 2 కిలోలు బియ్యానికి కేజీన్నర బెల్లం. కేజీన్నర. మేమేం చేసాము, కేజీ బెల్లం వేసి 1/2 కిలో పంచదార వేసి కొంచెం టేస్ట్ వస్తుందని మార్చాం. టిఫిన్ ఎక్కడుంది? టిఫిన్ తడి బియ్యం. తడి బియ్యం ఇలా పూర్తిగా నీళ్ళు తీసేసి వాటర్ తీసేసి తడి బియ్యం పడతారు అన్నమాట. మరలో పట్టించుకొచ్చాం మనం. తయారు రెడీ అయినా వేయించుకొచ్చాం పిండి. సుమారు మునగాలి. బెల్లం గిన్నెలో వేసిన తర్వాత మునగాల. బెల్లం మునిగేదాకా వాటర్ పెట్టాలి. పట్టు పోసి పాకం స్లోగా సిమ్లో పెడితే చాలాసేపు పడుతుంది అన్నమాట పాకం రావడానికి. ఉన్నాయిగా ఇప్పుడే ఉన్నాయి చూసి. ఇక్కడ ఒక కాయ ఉంది. ఈ పాకం వల్ల ఇత్తడి గిన్నెలో, తెల్ల గిన్నెలో పెట్టుకోవాలి. స్టీల్ గిన్నె మాడిపోతుంది అన్నమాట. ఏంటి? నువ్వులను, కొబ్బరి, ఎండు కొబ్బరి, నెయ్యి పెట్టి నేతులు ఈయన వస్తానన్నారు. కన్నయ్య, డాడీని పిలవ్వా. అవే బియ్యం నానబెట్టి పట్టించుకున్న తర్వాత వెంటనే పాకం పట్టి చలిమిడి తయారు చేయాలి. లేకపోతే కాసేపు ఆగేమంటే పిండి పట్టించుకుంది పులుపు వస్తుంది అనమాట. అందుకని వెంటనే చేద్దాం. భోజనం కూడా చేయకుండా చేసేస్తాను, మొదలు పెట్టేసి. అందరం భోజనాలకు వచ్చాము. బాబాయ్ హాయ్. సౌజీ, ఇవాళ ఏం స్పెషల్స్ చేస్తావు చెప్పు? టొమాటో పప్పు. ఆడపడుచునిద్దరు నాకు వదినా మరగళ్ళు ప్రసంగం పెడుతున్నారని నన్ను పిలిచారు. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. పనిలో పనిగా మేము కూడా వచ్చాము. పనిలో పనిగా మేము వచ్చాము. భోజనం చేసాం, చలిమిడి రెడీ చేస్తున్నాము, పసుపు కాలు పెట్టుకున్నాము, భోజనానికి వచ్చాము. సౌజీ ఏం చేస్తావు చెప్పు? టొమాటో పప్పు, బెండకాయ టొమాటో పచ్చడి, ఆలూ ఫ్రై, కందికట్టు, వడియాలు, ఫ్రైడ్ రైస్, మిరపకాయలు, అన్నం, పెరుగు, చింతకాయ పచ్చడి. గడ్డ పెరుగు కదా? గడ్డ పెరుగు. వీడియోస్ అన్నింటిలో కూడా గడ్డ పెరుగు. నేతిలో పొయ్యి ఆన్ చేయాలి. మనకి రాదు ఇది ఎలా ఆన్ చేయాలి. కొడేసి ఇదేదో తిప్పేసి ఇలా నొక్కుతుంది. ఆటోమేటిక్ కదా? తిప్పడమేనా ఊరక? స్విచ్ లా నొక్కి మధ్యలో దీని మీద వాడక పల్లెటూరు నుంచి పంపించింది చేసి. ఏంటి తాళ్ళు అందరు చేయబడింది ఇవాళ. రావడానికి చాలా సేపు పడుతుంది. ఇది ఒక్కటే లేటు. పాకం వస్తే అన్ని యాడ్ చేసేస్తే తొందరగా చలివిడి రెడీ అయిపోతుంది. ఎంతో 10 నిమిషాలు పట్టింది అంతే కదా? 1/2 గంట పడుతుంది. బయట మనకి చలివిడి చేసుకోవాలంటే కిలో ఎంత ఉంటుంది సుమారు? కిలో అంటే 450, 400 అన్నారు. కానీ ఇంత రుచిగా ఉండదు. మనం చేసుకుని మన చేతులతో చేస్తే చాలా బాగా అక్కడ నిలవండి జారుగా మాకు నచ్చలేదు అనమాట. అందుకని మేము శాస్త్రార్థంగా తెచ్చినా కూడా మేము కాదని మేము పరిమాణంలో పోసి బియ్యం పోసి నానబెట్టి అన్నీ రెడీ చేసి మేము చలివిడి తయారు చేస్తాం. పాకం ఏంటి అలా చూస్తున్న స్పూన్తో? స్పూన్ కంటే అదే చిక్కగా వస్తుందా నీళ్ళగా వస్తుందా వాటి ఇక్కడే తెలిసిపోతుంది. చిక్కగా అప్పుడు పాకం దగ్గర వస్తున్నట్టు అన్నమాట.
అయిపోయినాయి అత్తయ్య గారు. కొంచెం కొంచెం తక్కువ వైట్ ఉన్నప్పుడు తీసేస్తాం కదా. కొంచెం కలర్ మారితే వీటి మీద పొయ్యి కూడా నాలుగు పొయ్యి పెరగా నువ్వు గోధుమ పిండి హల్వా చెప్పడం మర్చిపోయావు. ఎస్ ఇది మా అమ్మ స్పెషల్ గోధుమ పిండి హల్వా. ఇదా? ఎస్ ఓకే, రేపు చేపిద్దాం. అత్తయ్య గారు నిన్న అడిగారు అనమాట, చేద్దాం మనం కలిపని, మన వ్యూస్ కూడా యూజ్ అవుతుంది కదా. ఓకే. చిన్నమ్మాయి ఇది మామూలుగా మనం అరిసెల పాకం చేస్తాం కదా, అలానే రావాలా? అరిసెల పాకం లాగే రావాలి. ఆ. కొంచెం ముదురు పాకం కనుక వస్తే కనుక బాగా స్మూత్గా ఉంటుంది పిండి కూడా, చలిపిండి చాలా బాగుంటుంది. బయట స్వగృహ వీటిట్లో అయితే 550 ప్లేట్లో రూపీస్. వేసామనుకో టంగుమని మోగాలి, ఉండలాగా జీడీలాగా వచ్చేస్తుంది మామ. అలా ఏది వచ్చింది పిండి నెడలేసి ఏది ఇంకొద్దిగా రాని కావాలి, చిన్న జీవం కలుసుకోకూడదు, అట్లా ఆలబడకూడదు. కాలి పాకం చూస్తున్నాను. ఇదిగో పాకం ఇలా పాకం వచ్చి కొద్దిగా నెయ్యి వేసి దించి రెడీగా వచ్చింది అన్నమాట. పాకం పిండి ఇట్లా ఉండలాగా వచ్చింది. ఉండలాగా వచ్చింది. మాకు కట్టేసింది. కట్టేసా, నెయ్యి వేసి దింపాలా? నెయ్యి వేసి దింపేసి పిండి పోసి కలపాలి. ఇక్కడ కలుపుతాను కింద. అది పిండిలో మీ ఇష్టం, మీకు కనుక చూడండి, కింద తెస్తాం. కూర్చుంటుంది కదా. కింద కూర్చుంటాం. కింద కూర్చున్నాం అయితే నెయ్యి వేసారు చూడండి. కొబ్బరి అన్ను నువ్వులు పోసి కలిపేయాలి. కొన్ని మినపిండి స్పూన్ తీసుకుని మినపిండి స్పూన్ తీసుకుని పాకం అవుతుంది. తర్వాత కొద్దిగా మినపిండి వేయాలి. మినపిండి చాలా మంది తెలియదు కదా వెయిట్. మినపిండి వేస్తే టేస్ట్ అనమాట. కలర్ కొంచెం వేస్తే సరిపోతుంది. వదిలే నాకు వదలట్లే. ఇంకా పిండి రెడీ అయినాక కొబ్బరి ముక్కల మీద పిండి వేసినాక కలుపుతూ పిండి తడిపిండి పోస్తూ ఉండాలి. ఎంత పడుతుందో ఎంత గట్టి పడినాక పోస్తూ ఉండాలి. వాసన కూడా గుమ్మాయించబడుతుంది కదా, మంచి నెయ్యి కమ్మటి వాసన వేస్తాం కదా. వస్తుంది. నూగు పప్పు యాలకులు యాలకులు దాంట్లో ఉంది. యాలకులు వేయాలి. అది కూడా వేస్తాం. అంతకంటే ఎంతనే పోసేనా? పోసి బాగుంటుంది. ఒకళ్ళ వల్ల కాదు కదా. ఒకళ్ళ వల్ల పాప రెడీ అయినా పిండి టట్టక పోస్తూ తిప్పుతూ ఉంటాం. కింద పని ఎద్దులే కదా పిండి సరిపోయి పడి. ఒక్క నిమిషం బాబాయ్. లూజ్గా ఉంది కదా. తయారు చేసి బయట కొనుక్కొచ్చి కవర్లోకి బాగా లూజ్ అయిపోయి బాగా ఇది పెట్టడానికి కూడా ఆ, 3 రోజుల్లోనే పడవద్దంట. పాడైపోతుంది. నిన్నటిగా కొంచెం పుల్లటి వాసన వస్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుంది? ఇది మనం ఇవాళ చేసి దాదాపు 15 రోజుల దాకా ఉంటుంది మనకి. 15 రోజులు గ్యారంటీగా ఉంటుంది అసలు. నెయ్యి మటుకు ఎక్కువ పోసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అట్లా కమ్మటి వాసన వస్తుంది. సరిపోతుంది. ఆరెట్టు సరిపోతుంది. ఇంకా పట్టదులే. కొంచెం నెయ్యి వేస్తాం. నెయ్యి వేడి చేసా కొంచెం వేసాను. మాకు ఆగిపోతుంది ఇది. వేడి నీళ్ళలో వేడినీళ్ళలో అంతే. నెయ్యి ఇంట్లో ఇంట్లోనేనా ఇది? ఇంట్లో ఆమోళ్ళు చేసుకొచ్చారు. ఓకే. వాడకి చేసేదిగా పంపించాలన్నమాట. వరకు వెళ్ళిస్తున్నారు. మొత్తం రెడీ అయిపోయింది సెమిడి. సౌజీకి కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి స్వగృహాల్లో లూజ్గా ఉంటుంది కదా, అలా రావాలంటే ఎట్లా? లూజుగా రావాలంటే కొంచెం పాకం తగ్గించుకొని మరి అంత గట్టి పాకం గట్టి పాకం కాకుండా తీగ పాకం తీసేసుకొని దాని మీద ఇంకో కొంచెం పాకం తీస్తే ఆ, శుభ్రహాలు వచ్చినట్టు వచ్చేస్తుంది. నాకు వస్తుందిలే. సలివెండి తయారు చేసి నాకు రాగా ఉంటుంది. నోట్లో వేసుకో. ఎలా ఉంది లక్ష్మి? బాగానే ఉంది. నువ్వు వదిన పెట్టింది సలిమిడి. వదిన తిరగకుండానే బాగుందంట.
బాగుందా? బాగానే ఉంది. అదండి ఈరోజు మేమందరం కలిసిమెలిసి చేసిన చలివిడి మొత్తం 3.5 కిలోలు అయింది. 2 కిలోల బియ్యానికి కిలోంబావు బెల్లము, 1/2 కిలో పంచదార, ఒక 5 కొబ్బరి చెప్పలు, 100 గ్రాముల నువ్వులు, 1/2 కిలో నెయ్యి. డిస్క్రిప్షన్లో పెడతాను, కొలతలు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మూత పెట్టకుండా ఇలా టవల్తో కప్పు ఉంచితే మనకి నీరు ఆవిరి లేకుండా ఉంటుంది.